ఎక్కడికి వెళ్తున్నా? అమెరికా వెళ్ళి చదువుకోవడం. అయ్యో వెళ్తున్నా మరి. వెళ్ళి బాగా చదువుకొని మంచి పేరు తీసుకొని ఇంటికి రా. ఏం ఒక్క రవ్వ కూడా బాధ ఆడపిల్ల ఆడున్నా కానీ పులిసి ఇంటికి రమ్మను, అంతకంటే ఇంకేం కాదు. నాగమ్మని అంటే ఉంటుంది, తీసుకొని వస్తుంది శుభ్రంగా ఇంటికి వచ్చి చెప్పాలనుకుంటున్నావా? తిను ఏదైనా బాగా అంత చేసుకొని చిన్నగా చెప్పాలనుకుంటున్నావా? చెప్పు మరి. చదువు కూడా బాగా చదువు లావణ్య, చెప్పటం అని కాదు, ఈ ఫోన్ కోసం చదువుకొని రావాలి. చాలు చాలు, వీడియో అయిపోయింది. జాగ్రత్తగా ఉన్నా సరేనా? కాల్ చేయకుండా జాగ్రత్తగా బాగుండాలి. రోజు వీడియో కాల్ చేస్తాను కోసం, సరేనా? రోజు ఆమె తినేసి మంచిగా ఉండాలి, ఓకేనా? మొన్న కొందే కొందే ఇప్పుడు వచ్చేద్దాం. అది విషయం ఇంక ఇక్కడ నుంచి మా పేరెంట్స్ని అలౌ చేయలేదు. ఇంకా అదైతే అసలు నేను క్యారీ కూడా చేయలేకపోతున్నా, వెయిట్ ఎక్కువైపోయి అటు ఇటు తిరిగిపోతూ ఉంది. అయినా సరే ఏడ్చుకుంటూ వెళ్ళాను. సో ఇంక అందరికీ ఏడ్చుకుంటా బాయ్ 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 చెప్తున్నా. వాళ్ళు ఇంకా 100 రూపీస్ ఏదో పే చేస్తే లోపల దాకా రాణిస్తారంట. సో అది పే చేసి వాళ్ళు లోపల దాకా వచ్చారు. ఇంకా ఇక్కడేమో ఇంకా బ్యాగేజ్ వెయిట్ చెక్ కూడా ఇంకా ట్రాలీస్ ఇంకా తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకా వీళ్ళకి ఇక్కడ బాయ్ చెప్పేసి అసలు చాలా ఏడ్చాను వెళ్ళిపోతున్నా అని. వాళ్ళు కూడా ఏడ్చారు పాపం. ఇక్కడేమో ఇమిగ్రేషన్ చెక్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఇమిగ్రేషన్ చెక్ ఉంటుంది. అండ్ ఇదేమో క్యాబిన్ బ్యాగ్ మొత్తం చెక్ చేస్తూ ఉంటారు లోపల ఏమన్నా ఉన్నాయేమో అని. ఇది ఇంకా ఇలా వెళ్ళిపోతూ ఉండే ఇదంతా. ఇంకా ఫ్లైట్ ఇక్కడ మళ్ళీ టికెట్స్ చూస్తారనమాట. సో బోర్డింగ్ పాస్ తీసుకొని వీళ్ళు ఇక్కడ చెక్ చేస్తారు, మళ్ళీ చెక్ చేసి ఇంకా ఇచ్చేస్తారు. సో వీ కెన్ గో టు ఫ్లైట్ డైరెక్ట్లీ. థ్యాంక్ యూ.
ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఇంత పెద్దవి ఉంటాయని చెప్పి నేను ఫస్ట్ టైం చూడటము. ఇక్కడ చాలా పెద్ద ఫ్లైట్ అసలు ఇదైతే. యాక్చువల్లీ ఇక్కడ నేను జగపతి బాబుని కూడా చూశాను అండ్ నాని వాళ్ళ వైఫ్ అని కూడా చూశాను ఇక్కడే. సో ఈ అమ్మాయి ఇక్కడ ఉంది కదా, ఈ బ్లూ కలర్ బ్యాగ్ అమ్మాయి, ఆ అమ్మాయి వెనక అదిగోండి అక్కడ ఉన్నాడు జగపతి బాబు. సో తన వెనకే ఇంకా నాని వాళ్ళ వైఫ్ కూడా కూర్చొని ఉన్నారు. సో ఫైనల్లీ కూర్చున్న తర్వాత అయితే ఇలా హెడ్ ఫోన్స్ ఇచ్చారు. సో ఇది ఇంకా మనం ఏం కావాలంటే అవి చూసుకోవచ్చు. ఒక స్క్రీన్ ఉంటుంది. నాదైతే విండో సీట్, యాక్చువల్లీ నేను విండో సీటే తీసుకున్నాను కావాలని వ్లాగ్ చేద్దామని చెప్పి, అండ్ నాకు విండో సీటే ఇష్టం. సో హెడ్ ఫోన్స్ పెట్టుకున్నా, వాళ్ళు చెప్పేవన్నీ మనకి వినిపిస్తూ ఉంటాయి. అండ్ మనం ఇంకా మూవీస్ చూడాలంటే మూవీస్, సాంగ్స్ చూడాలంటే సాంగ్స్, అవన్నీ మనం అలా సెలెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. మనకు కావాల్సినవి ఉంటాయి. బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్, ఇంకా ఇంగ్లీష్ మూవీస్ అన్నీ ఉంటాయి. కామెడీ, చిన్నపిల్లలకి బొమ్మలు అన్నీ ఉంటాయి. సో మనకి ఏం కావాలన్నా అవి సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు, జస్ట్ ఫర్ టైం పాస్. నేనైతే ఏమీ చూడలేదు, ఏదో చూసినట్టు యాక్ట్ చేసా, కానీ నాకు అసలు ఆ మూవీస్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి నేను అసలు ఏం చూడలేదు. మొత్తం అసలు చెక్ చేసా అసలు ఏంటి ఏమేమి ఉంటాయని చెప్పి, ఇంకా బోర్ కొట్టి ఇంకా ఫుల్ పడుకున్నాను అసలు. ఇలా హెడ్ ఫోన్స్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు మనకి చల్లేస్తే ఒక బెడ్షీట్ లాంటిది ఇస్తారు. సో అది మనం కప్పుకోవచ్చు అలాగా. అండ్ బ్యాక్ సైడ్ పిల్లో కూడా ఉంటుంది, సో పెయిన్ ఏం రాకుండా. అండ్ ఇలా మనము ఫ్లైట్ ఎక్కడ వెళ్తుంది, ఎక్కడ దాకా వచ్చింది అని చెప్పి మనకు తెలుస్తూ ఉంటుంది. యాక్చువల్లీ ఇలా మనం చూసుకోవచ్చు అనమాట. ఫ్లైట్ ఎంత దూరం వచ్చింది, ఎంత డిస్టెన్స్లో ఉంది, ఎంత హైట్లో వెళ్తుంది, ఇవన్నీ చూసుకోవచ్చు. ఫ్లైట్లో మనకి ఫుడ్ పెడతారు ఇలాగా, లైక్ మనం వాళ్ళు అడుగుతారు వెజ్జా నాన్ వెజ్జా అని చెప్పి. సో ఇంకా మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్నీ ఇస్తారు దానికి, బటర్, బన్, గులాబ్ జామ్ అన్నీ ఇచ్చారు నాకు తినమని. సో జ్యూస్ కూడా ఇస్తారు, మనకు కావాల్సిన జ్యూస్ ఇవన్నీ. సో యా అది. అండ్ ఇవన్నీ స్పూన్స్ అన్నమాట. అన్నీ ఫోర్క్, స్పూన్, నైఫ్, సాల్ట్, పెప్పర్, ఇంకా షుగర్ ఇవన్నీ ఇస్తారు. మనం అవి అయితే అసలు గులాబ్ జామ్ రాడ్లా ఉన్నాయి, ఫుట్బాల్ ఆడుకోవచ్చు యాక్చువల్లీ వాటితో, అంత రాడ్లా ఉంది ఒక్కొక్కటి. అందుకని తినలే. అయినా నాకు స్వీట్స్ ఇష్టం లేదు, సో నేను తినను. అదేమో ఇంకా ఆలు కర్రీ దాంట్లోకి లైక్ పావ్ బాజీలా అనుకుంటా నాకు తెలిసి, బన్లోకి ఇచ్చారు. అండ్ ఇదేమో ఇంకా సమ్ కైండ్ ఆఫ్ ఫుడ్, ఇది డిన్నర్ కోసము. ఇది ఏదో కర్రీ ఇచ్చారు యాక్చువల్లీ. అది అమ్మో అది మటన్ అనుకుంటా, అసలు తెలియకుండానే నేను తినేసాను. అసలు మటన్ అంటేనే చిరాకు నాకు, అయినా తెలియకుండా తినేసాను. నా పక్కన ఒక ఆంటీ అంకుల్ పడ్డారు, ముసలి అంకుల్, ముసలి ఆంటీ. ఇంకా వాళ్ళన్నీ మాట్లాడుతూ చెప్తా ఉన్నారు ఏంటివి అని చెప్పి. ఒక స్వీట్, అది యాక్చువల్లీ డేట్ ఇచ్చారు అది. యా మనం ఇంకా మొత్తం తింటాం అయిపోయిన తర్వాత తినొచ్చు అని చెప్పి. సో నేను ఒక్కొక్కటి మెల్లగా తింటూ ఉన్నా, ఏం చేయాలో అర్థం కాక. సో యా. దాన్ని చిన్న చాక్లెట్, ఇంకా సమ్మేవో సోప్, ఇంకా వెట్ టవల్స్, ఇంకా ఇవేవో ఇచ్చారు. సో అవన్నీ, ఆ వెట్ టవల్ స్మెల్ అయితే అసలు చాలా బాగుంది నిజంగా. అసలు నేనైతే కలెక్ట్ చేసుకొని తెచ్చేసుకున్నా కూడా నాతో పాటు. ఇది కొద్దిగా బూందీలా ఉంది లైక్ తినటానికి. సో యా. అండ్
ఇది వెట్ టవల్స్ ఓపెన్ చేస్తే అంతలా వచ్చాయి. టిష్యూస్ కూడా ఇస్తారు మనకి. లైక్ ఇంకా ఇంకా ఇట్స్ టైమ్ ఫర్ స్లీప్. నాకైతే ఇంకా నేను అసలు ఫుల్ పడుకున్నాను. టైం దొరికితే చాలే ముందు పడుకోవడానికే చూస్తాను. సో ఫుల్ పడుకున్నాను నేను. అండ్ మనం తినిన అదేంటి అదంతా తీసుకొని వాళ్ళే తీసుకొని వెళ్ళిపోతారు. సో వ్యూ అయితే చాలా బాగుంది కదా. నాకు అందుకే విండో సీట్ సెలెక్ట్ చేసుకున్నాను యాక్చువల్లీ. ఇంకా ఇదైతే దుబాయ్ ఎయిర్పోర్ట్ వచ్చేసింది. ఇంకా దుబాయ్లో దిగాము మేము. దుబాయ్ అయితే చాలా పెద్ద ఎయిర్పోర్ట్. అసలు ఫుల్ నడుస్తూనే ఉండాలి. అసలు కొద్దిగా టైం కూడా దొరకదు. యాక్చువల్లీ టైం దొరికిద్దేమో అనుకున్నా, బట్ అసలు కొద్దిగా కూడా టైం దొరకలే. మేము ఇంకా మొత్తం అలా చూసుకుంటూ వెళ్ళేసరికి మొత్తం ఇంకా టైం సరిపోయింది. యాక్చువల్లీ హాఫ్ అన్ అవరే ఉంది మాకు, అయినా టైం సరిపోయింది. ఇక్కడేమో మళ్ళీ క్యాబిన్ చెక్ ఉంటుంది. అండ్ ఇవన్నీ షాపింగ్ మాల్స్. ఇవన్నీ మనం డ్యూటీ ఫ్రీ అన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమైనా కొనుక్కొని తీసుకొని వెళ్ళొచ్చు ఫ్లైట్లో. ఇక్కడైతే అలౌడ్. సో ఇవన్నీ ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను కూడా ఎక్సైట్ ఫీల్ అయ్యాను ఇవన్నీ చూడంగానే. క్యాబిన్ బ్యాగ్ చెకింగ్ ఉంది ఇక్కడ యాక్చువల్లీ నాది ఆల్ పర్ఫ్యూమ్ బాటిల్స్ అన్నీ పడేశారు. మ్యాక్సిమమ్ ఒక 5 to 6 బాటిల్స్ పడేశారు. 100 ml కన్నా ఎక్కువ ఉండకూడదంట. సో ఇదంతా బిజినెస్ క్లాస్. ఫ్లైట్లోకి వెళ్ళంగానే దుబాయ్ టు డాలస్. ఇంకా ఈ ఫ్లైట్ ఇది కూడా చాలా పెద్ద ఫ్లైట్ యాక్చువల్లీ. ఇక్కడ కూడా నాకు విండో సీటే. 2 విండో సీటే సెలెక్ట్ చేసుకున్నాను. మంచిగా మళ్ళీ దుప్పటిచ్చారు. ఫుల్గా కప్పుకొని మళ్ళీ ఇంకా ఎప్పుడో లెగిసాను యాక్చువల్లీ. బ్యాక్ సైడ్ దిండు కూడా ఉంటుంది. ఇక్కడ కూడా ఈ ఫ్లైట్లో కూడా పక్కన ఆంటీయే పడ్డారు. వాళ్ళ పిల్లలు ఉంటే వచ్చారంట ఇక్కడికి. అండ్ ఇక్కడ కూడా సేమ్ లైక్ అలాగే. ఇక్కడైతే ఈవెన్ కాల్ కూడా చేసుకోవచ్చు సీట్ టు సీట్కి. ఇలా బ్యాక్ సైడ్ ఏమన్నా కావాలి ప్రెస్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అండ్ నైట్ టైం అయితే ఎంత బాగుంటుందో ఇక్కడ విండోలో నుంచి స్కై మీద నుంచి ఇలా చూస్తుంటే. మార్నింగ్ అయిపోయింది. అండ్ మళ్ళీ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ పెట్టారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదేమో యాపిల్ జ్యూస్, అది ఇంకా బన్, ఇంకా స్వీట్, సమ్ క్రీమ్, వాటర్, ఇంకా బిస్కెట్స్, బటర్, జామ్, బన్. ఇవి మళ్ళీ ఇవి యాక్చువల్లీ నేను తిన్ను, కానీ ఫస్ట్ టైం నేను టేస్ట్ చేశాను అవి. మార్నింగ్ వాళ్ళు అడుగుతారు మనల్ని ఇంకా కాఫీ తాగుతారా లేకపోతే జ్యూస్ తాగుతారా అని చెప్పి. నేనైతే ఇంకా బ్లాక్ కాఫీ తీసుకున్నాను. బ్లాక్ కాఫీలో విత్ షుగర్ వేసుకున్నాను.
లంచ్ అనుకుంటా నాకు తెలిసి. ఆఫ్టర్‌నూన్ లంచ్ కాదు, సారీ, మార్నింగ్‌దే. మళ్ళీ స్పూన్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఫ్రూట్స్ ఇచ్చారు. దాంట్లో వాటర్‌మెలన్, పప్పాయ, ఇంకా కుకుంబర్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇది పఫ్ టైప్ ఇది. సో, ఈ పఫ్‌లో మనం జామ్ ఏసుకొని తినొచ్చు. జామ్ ఇస్తాడు మనకి, స్ట్రాబెర్రీ జామ్ ఒకటి. అది మనం తినొచ్చు యాక్చువల్లీ దాంట్లో. ఓహ్! ఇవేమో సమ్ పునుగులు టైప్ ఉన్నాయి. సో, చపాతీ అండ్ సమ్ పునుగులు విత్ బఠానీ కర్రీ అనుకుంటా. ఫ్లైట్ మొత్తం సైలెంట్‌గా కూర్చొనుంది. అందరూ ఏదో ఒకటి చూస్తున్నారు. అండ్ ఎంతసేపు కూర్చున్నా రావట్లేదు. 16 అవర్స్ జర్నీ యాక్చువల్లీ. ఇది మళ్ళీ ఇంకా ఫైనల్లీ డాలస్‌లో ల్యాండ్ అయిపోయాను. ఇంకా ఇదంతా డాలస్ ఎయిర్‌పోర్ట్ ఇది. మొత్తం ఇంకా ఇది కూడా చాలా పెద్ద ఎయిర్‌పోర్ట్. మొత్తం నడుచుకుంటూ వెళ్ళాలి అసలు యాక్చువల్లీ అమెరికన్ ఇదంతా కనిపిస్తుంది. ఇదేమో ఇమిగ్రేషన్ ఇంకా. మొత్తం ఇమిగ్రేషన్ ఇదంతా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి. ఇదేమో బ్యాగ్ కలెక్షన్. అండ్ ఇంకా మా ఫ్రెండ్ వచ్చేసాడు. ఇంకా కాల్ చేయంగానే మా ఫ్రెండ్ వచ్చేయంగానే ఇంకా కార్ ఎక్కి